హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉన్న టాప్ 5 బెస్ట్ వెబ్ సిరీస్ సజెస్ట్ చేస్తాను. ఈ సిరీస్లన్నీ ఈ ఇయర్ రిలీజ్ అయ్యాయి. ఏ సిరీస్ స్టార్ట్ చేసినా కూడా కంప్లీట్ అయ్యే వరకు అసలు స్టాపేజ్ చేయరు. అంత ఎంగేజింగ్గా ఉంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్, ఒక్కసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫిఫ్త్ వన్ ఈస్ ద టెర్మినల్ లిస్ట్ డార్క్ వుల్ఫ్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ స్పై సిరీస్ గైస్. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో ఒక నేవీ ఆఫీసర్ స్టోరీ చూపిస్తారు. ఆయన ఇప్పుడు సిఐఏ ఏజెంట్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఒక ఆపరేషన్ లో జాయిన్ అవుతాడు. సో అసలు ఆ ఆపరేషన్ ఏంటి, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఫస్ట్లీ, ఇఫ్ మీకు స్పై థ్రిల్లర్ కాంటెంట్ చూడడం ఇష్టమైతే ఈ సిరీస్ ఒక సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది గైస్. స్టార్టింగ్ కానీ, డ్రామా కానీ, క్లోజర్ కానీ అన్ని మంచిగా ఉన్న ఒక సాలిడ్ కాంటెంట్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. స్టోరీ చాలా బాగుంటుంది, బట్ స్పై థ్రిల్లర్ సిరీస్ లో చూసినట్లే ఉంటుంది. ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ అయితే కాదు, బట్ స్టోరీ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఎంగేజింగ్ గా ఉంటుంది. అక్కడక్కడ పేసింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఇక డ్రామా ఎక్కువ అయిపోయింది అనుకున్నప్పుడల్లా ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది గైస్. అవి చూడడానికి చాలా బాగుంటాయి. ఇదేదో హై ఆన్ యాక్షన్ సిరీస్ కాదు, బట్ ఉన్నంత వరకు యాక్షన్ బాగుంది. అండ్ ఈ సిరీస్ స్టోరీని సీజన్ 1 లోనే కంప్లీట్ చేసేసారు. సీజన్ 2 లాంటివి ఏం రావు. ఎలాగో తెలుగు ఆడియోలో ఉంది కాబట్టి డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయొచ్చు. నాకైతే మంచి టైం పాస్ అనిపించింది గైస్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ వైలెన్స్ ఉంటుంది అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ఫోర్త్ వన్ ఈస్ బ్లాక్ ర్యాబిట్. ఇదొక క్రైమ్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 55 మినిట్స్ ఉంటుంది. అండ్ ఇది ఒక లిమిటెడ్ సిరీస్ గైస్. అంటే సీజన్ 1 లోనే స్టోరీని ఎండ్ చేసేసారు. సో ముందు చెప్తున్నాను, ఇదొక యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ కాదు గైస్. ఇదొక క్యారెక్టర్ డ్రివెన్ క్రైమ్ డ్రామా సిరీస్. సో సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. పెద్దోడు ఒక రెస్టారెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆ రెస్టారెంట్ పేరు బ్లాక్ ర్యాబిట్. ఇక తన రెస్టారెంట్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటాడు. బట్ లైఫ్ అందరినీ ఎక్కువ రోజులు పీస్ఫుల్ గా ఉండనివ్వదు కదా. సో అప్పుడే మన హీరో లైఫ్ లోకి తన బ్రదర్ ఎంటర్ అవుతాడు. నాకు కొంచెం డబ్బులు కావాలి, అప్పు కట్టాలి, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారని అడుగుతాడు. సో ఇదొక ప్రాబ్లం కాకుండా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మన హీరో లైఫ్ లోకి వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది, తను తన ప్రాబ్లమ్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. మెయిన్ క్యారెక్టర్ తో నేను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యా. ఇప్పుడు మన 99% పాపులేషన్ కి ఉన్న మెయిన్ ప్రాబ్లం మనీ. సో లైఫ్ లో మనీ ప్రాబ్లం చూసిన వాళ్ళందరికీ ఈ సిరీస్ నచ్చుతుంది అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ సిరీస్ ఎవరైతే ఓపికగా చూస్తారో వాళ్ళందరూ డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు. అంత ఇంటెన్స్ గా ఉంటుంది గైస్. రా ఎమోషన్స్ అండ్ గ్రౌండ్ రియాలిటీ హిట్ చేసినట్టు అనిపించింది. ఇంటెన్స్ మ్యూజిక్ కానీ, చేస్ సీన్స్ కానీ, సీన్స్ లో ఎమోషన్స్ ని ఎగ్జాక్ట్ గా ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేసిన యాక్టర్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు గైస్. సో ఇఫ్ మీకు స్లో బర్నింగ్ క్రైమ్ డ్రామాస్ చూడడం ఇష్టమైతే డెఫినెట్లీ చెక్అౌట్ చేయండి గైస్. ఫ్యామిలీతో అయితే అసలు చూడకండి. థర్డ్ వన్ ఈస్ మెర్సీ ఫర్ నన్. ఇదొక క్రైమ్ యాక్షన్ కొరియన్ సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది గైస్. ఈ సిరీస్ లో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 to 45 మినిట్స్ ఉంటుంది. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ చూపిస్తారు. అతను ఇల్లీగల్ వర్క్స్ అని ఆపేసి నార్మల్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. తన బ్రదర్ ని ఎవరో అతి దారుణంగా మర్డర్ చేస్తారు గైస్. సో ఇప్పుడు మనోడికి తిక్కలేస్తుంది. తన బ్రదర్ ని చెప్పిన వాళ్ళని వెతికి రివెంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అవుతాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది, తన బ్రదర్ ని చంపింది ఎవరు, అసలు ఎందుకు చంపారు అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ర్యాంప్ ఉన్నాయి గైస్. మనకు తెలుసు కదా కొరియన్ యాక్షన్ మూవీస్ ఎలా ఉంటాయో, ఈ సిరీస్ కూడా సేమ్ టు సేమ్ అదే జానర్ లో ఉంటుంది గైస్. యాక్షన్ సీక్వెన్సెస్ విషయంలో మాత్రం అస్సలు తగ్గలేదు. బ్రూటల్ గా చాలా వైలెంట్ గా ఉంటాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సెకండ్ వన్ ఈస్ మాన్స్టర్ ద ఎడ్ గెయిన్ స్టోరీ. ఇదొక క్రైమ్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది గైస్. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో ఎడ్ గెయిన్ అనే ఒక రియల్ లైఫ్ సీరియల్ కిల్లర్ స్టోరీ చూపిస్తారు. అతను చేసిన కొన్ని కిల్లింగ్స్ అయితే 1960s లో ప్రపంచం మొత్తాన్ని షేక్ చేశాయంట. సో అసలు అతను అలా అవ్వడానికి రీజన్ ఏంటి, సో తన లైఫ్ ని ఈ సిరీస్ లో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. డెఫినెట్లీ సీరియల్ కిల్లర్ జానర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. ఇఫ్ మీరు డామర్ సిరీస్ చూస్తుంటే ఈ సిరీస్ దానికి ఇంటూ 10x వైల్డ్ గా ఉంటుంది. ఈ సిరీస్ లో ఓన్లీ 8 గెయిన్ స్టోరీ మాత్రమే కాదు గైస్, ఇంకా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశారు. లైక్ అతని కిల్లింగ్స్ చేయడం స్టార్ట్ చేయక ముందు అసలు హాలీవుడ్ లో సీరియల్ కిల్లర్ అనే జానరే ఉండేది కాదంట. ఇతను కిల్లింగ్స్ చేయడం స్టార్ట్ చేశాక ఫిల్మ్ మేకర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి అప్పుడప్పుడే హాలీవుడ్ లో సీరియల్ కిల్లర్ జానర్ మూవీస్ తీయడం స్టార్ట్ చేశారు. లైక్ సైకో కానీ, సైలెన్స్ ఆఫ్ ద ల్యాంప్స్ కానీ. ఈ జానర్ పబ్లిక్ మైండ్ సెట్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది అనేది ఈ సిరీస్ లో చాలా బాగా చూపించారు. ఇంకొందరు మెంటలీ అన్స్టేబుల్ పీపుల్ ఎడ్ గెయిన్ క్రైమ్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అతనిలాగా రియల్ లైఫ్ లో క్రైమ్స్ చేయడం స్టార్ట్ చేశారంట. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని టాప్ లెవెల్ లో ఉన్నాయి గైస్. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ గా అనిపించలేదు. క్రైమ్ సీన్స్ కానీ, బ్రూటాలిటీని కానీ చాలా వైల్డ్ గా ఓపెన్ వేలో ప్రెజెంట్ చేశారు. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. అండ్ ఫైనలీ నంబర్ 1 ఈస్
ట్రిగ్గర్. నాకైతే ఈ సిరీస్ చాలా బాగా నచ్చింది గైస్. ఎస్, కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఇట్ వాస్ వర్త్ ఇట్ అనిపించింది. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, సౌత్ కొరియాలో జనరల్ గా గన్స్ అలా ఉండదు. పోలీసులు కూడా అత్యవసరం ఉంటే తప్ప గన్స్ తీసుకెళ్లారంట. సో ఇలాంటి గన్ ఫ్రీ సౌత్ కొరియన్ నేషన్ లో ఇల్లీగల్ వేలో పీపుల్ దగ్గరికి డేంజరస్ గన్స్ వస్తాయి. సో అవి ఎలా వచ్చాయంటే నేను సింపుల్ గా చెప్తా. ఇప్పుడు కొందరు ఉంటారు కదా, లైక్ మన ఇంటి దగ్గరే ఎవరు మనల్ని బుల్లి చేస్తారు, వాళ్ళ మీద మనకి చాలా కోపం ఉంటుంది. బట్ సొసైటీలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళని ఏం చేయలేం. ఈ సిరీస్ లో ఉన్న విలన్ వాళ్ళకి గన్స్ సప్లై చేస్తాడు. సో ఇప్పుడు నెక్స్ట్ పీపుల్ చేతికి గన్స్ వచ్చాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. సో ఇలా కంట్రీలో అందరి దగ్గర గన్స్ వచ్చాక ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ ఇంకొక పార్ట్నర్ కలిసి సౌత్ కొరియాని మళ్ళీ గన్ ఫ్రీ నేషన్ గా చేయాలి. సో ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. నార్మల్ యాక్షన్ అయితే అన్ని మూవీస్ లో ఉంటుంది, బట్ యాక్షన్ కి కూడా పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అనేది ఈ సిరీస్ లో చూస్తారు. ఈ సిరీస్ లో ఎక్స్ప్లోర్ చేసిన కాన్సెప్టే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఇప్పటి వరకు ఏ మూవీలో కూడా ఏ సిరీస్ లో కూడా ఇలాంటి కాన్సెప్ట్ అయితే నేను చూడలేదు. ఇఫ్ మీరు ఇప్పటి వరకు కొరియన్ యాక్షన్ మూవీస్ చూసుంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కొరియన్ యాక్షన్ ఎలా ఉంటుందో. సేమ్ టు సేమ్ ఇందులో కూడా యాక్షన్ మాత్రం ర్యాంప్ ఉంటుంది గైస్. ఓవరాల్ గా ఈ సిరీస్ రన్ టైం కొంచెం లెంతీగా ఉన్నా కూడా అక్కడక్కడ కొంచెం స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ కలిగినా కూడా బట్ స్టిల్ కాన్సెప్ట్ పరంగా మాత్రం వర్త్ ఇట్ అనిపించింది గైస్. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనిపిస్తుంది. ఎలాగో తెలుగు ఆడియోలో ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. సో ఇది గైస్ తెలుగు ఆడియోలో అవైలబుల్ గా ఉన్న బెస్ట్ వెబ్ సిరీస్. తెలుగులో లేని సిరీస్లు కూడా చాలా ఉన్నాయి. ఇఫ్ మీకు కావాలంటే కామెంట్ చేయండి గైస్. ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై గైస్.